వైసీపీ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యత లేదని మాజీ కౌన్సిలర్ పద్మలత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం, గోపిరెడ్డి కోసం మాత్రమే తాను పార్టీలో ఉన్నానని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పార్టీలో ఉన్న కనీస మర్యాద మహిళా నేత అనే గౌరవం కూడా ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గోపిరెడ్డి స్పందించి మహిళా నేతల కష్టాలను గుర్తించాలని కోరారు. తాను స్వలాభం కోసం కానీ లేదా కుటుంబం ప్రయోజనం కోసం పార్టీలోనికి రాలేదని తన సెల్ఫీ ద్వారా తెలిపారు. రాజావళి మాస్టర్ గారు, స్వామి మాస్టర్ గారు, హనుమంతరావు గారు, శేషమ్మ, మంగమ్మ రాశారు. ఓకే, వీళ్ళందరూ నాయకులే, వీళ్ళందరూ పేర్లు రాశారు, మంచిదే. మరి మేమెవరు అండి? నేను ఒక మాజీ కౌన్సిలర్నేగా. ఒక పేరు రాయటానికి ఆలోచిస్తారు, ఒక పదవి ఇవ్వటానికి ఆలోచిస్తారు. మరి కష్టపడిందంతా ఎటుపోయిందండి? 13 సంవత్సరాల నుంచి పిచ్చిదానిలాగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పక్కన కష్టపడి తిరుగుతూ పనిచేస్తూ నేను నా భర్త ఎన్ని రకాలుగా మేము కష్టపడ్డామో మాకు తెలుసు, సీనియర్ నాయకులకు కూడా తెలుసు. మీరు దయచేసి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళని హైప్ చేస్తూ ఎవరెవరికో తెలియని వాళ్ళకి పదవులు ఇస్తూ కష్టపడిన వాళ్ళు మాత్రం పక్కన పెట్టకండి దయచేసి. ఈ మ్యాటరు రాసింది ఎవరో నాకైతే తెలియదు, కానీ సార్కి తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ నేను కోరుకునేది ఒకటే, కష్టపడే ఆడవాళ్ళకి, మహిళలకి వాల్యూ ఇవ్వండి, దయచేసి వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే కొద్దిమందే ఉన్నారు అక్కడ, ఏ 100 మంది లేరు లేడీస్ కూడా. వచ్చే వాళ్ళకి వాల్యూ ఇవ్వండి, కనీసం కూర్చోమనండి, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. లేకపోతే వాళ్ళకి ఏదైనా సబ్జెక్ట్ తెలియకపోతే చెప్పండి, మాట్లాడమనండి. అంతేగాని విలువ లేకుండా చూస్తే ఎలాగండి? ఏ విధంగా వస్తారు? మాకేమైనా పని పాట లేక, లేకపోతే ఇంట్లో జరక్క మేము పార్టీకి కష్టపడుతున్నాము వచ్చి? నాకైతే అవసరం లేదండి, నా పిల్లలకి ఉద్యోగాలు అవసరం లేదు, నా ఇంట్లో ఏ అవసరాలు లేవు పార్టీ నుంచి. అయినా కానీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలవాలి, పైన జగనన్న గెలవాలి అనే ఇదితోనే నేను కష్టపడుతున్నాను. కానీ మాకైతే అసలు అవసరమే లేదు.